వెల్కమ్ టు మాధవి నెల్లూరు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు భోగి రోజు అయితే ఉదయాన్నే అలారం అయితే పెట్టుకున్నాము 3:30కి అయితే. తర్వాత ఇంకా అలారం అయితే మోగింది, లేసాము అందరం అయితే. లేచి ఇంకా తాటాకులు అయితే మా అబ్బాయి అయితే ఈ మూపు ఒకటైతే తెచ్చున్నాడు. నిన్న సాయంత్రం అయితే మా అల్లుడు కూడా కొన్ని తాటాకులు అయితే తెచ్చాడు. అది తెచ్చినవి ఎవరో అడిగారంట మా ఆయన్ని, కొన్ని తాటాకులు ఉంటే తెచ్చి అనేసి మా ఆయన్ని. తర్వాత కొన్ని అయితే ఎత్తుకుపోయి ఇచ్చేసి వచ్చాడు. తర్వాత ఇంకా తేగలు కూడా మా అల్లుడు తెచ్చున్నాడు. ప్రతిసారి కూడా తేగలు తాటాకులు కూడా మా అల్లుడు తెస్తాడు. మా అబ్బాయి కూడా పోయి చెట్ల దగ్గరికి తీసుకొని వస్తాడనమాట, కొట్టుకొనేసి. కొడవలు తీసుకెళ్ళి ఇంకొక అబ్బాయి మా అబ్బాయి అయితే వెళ్తారు, పోయి ఇంక చెట్టుకుంటే కొట్టుకొని తీసుకొస్తారు. ఈసారి అయితే బాగా ఎండిపోయినట్టు అయితే తెచ్చాడనమాట. ఇంకా మా అల్లుడు కూడా కొన్ని తాటాకులు తెచ్చాడు. ఇంకా లేసేసి భోగి అయితే వేసుకుంటున్నాము. మా చిన్నప్పుడు అయితే మాకైతే పూరిల్లు ఉండేదన్నమాట. పూరిల్లు తడికిలు ఉండేది. ఇంకా పండుగ వస్తుందంటే మా నాన్న అవన్నీ అయితే శుభ్రం చేసేదనమాట. బయట టెంకాయ మట్టలో అవన్నీ తెచ్చి తడికిలు అయితే కట్టేది. అవన్నీ దగ్గర వేసి పెట్టుకునేది. డిసెంబర్ వచ్చిందంటే మాత్రము అదే చీకటితో లేసేసేది అన్నమాట. మేమందరం చలిమంట వేసుకునేదానికి 5 గంటలకి 4 గంటలకు అట్లాగా చిన్నప్పుడైతే ఇంకా వేసేసుకొని ఇంకా చలిమంట కాసుకుంటూ ఉండేది. మా అమ్మ టీ తెమ్మంటే పోయి టీ తెచ్చేదనమాట. అప్పుడు టీలు పెట్టుకునేది లేదు ఇంట్లో, ఇప్పుడైతే పెడుతుంది. ఇప్పుడైతే మా అమ్మ ఇంట్లోనే టీ అయితే చేస్తుంది. ఇప్పటికి కూడా తడికిలు ఉంటాయి కదా, ఆ తడికిలు మట్ల ఇవన్నీ కూడా ఒక దగ్గర వేసుకునేది. ఈ డిసెంబర్ వచ్చిందంటే శివరాత్రి పోయిందాక చలిమంటలు ఇప్పటికి కూడా వేసుకుంటారు. మా మరిది అయితే వీడియోలు తీసి పెడతానే ఉంటాడనమాట. నాకు ఇష్టం అన్నమాట చలిమంటలు, చలి కాచుకోవటము. పల్లెటూరులో ఇలాగే జరుగుతుంటాయి అన్నమాట. మా ఇంటి దగ్గర అయితే అంతగా వేసుకోరు. ఇక్కడ ఇందుకూరుపేటలో అయితే మా అమ్మోళ్ళ ఊరిలో ప్రతి ఒక్కరూ చీకటితో లేసేస్తారనమాట. లేసేసి చలిమంటలు అయితే వేసుకుంటారు. రాత్రి కూడా భోగి మంట వేసి మా మరిదైతే వీడియోలు అయితే పెట్టాడనమాట. అందరూ ఉండేది. నాకైతే చిన్నప్పుడు ఇవన్నీ గుర్తొచ్చేదన్నమాట. అలాగా వీడియో అయితే పెట్టే లోపల మాకు చిన్నప్పుడు పూరు గుడిసె ఉండేది. నా పెళ్ళి అయిపోయిన తర్వాత రేకులు ఇల్లు అయితే కట్టించుకున్నారు మా అమ్మోళ్ళు. మా చెల్లెళ్ళకి దడి ఉండిందన్నమాట. ఇప్పుడు కూడా ఇప్పేసి రేకులు అయితే వేసారనమాట. అంటే గోడలాగా చేసుకున్నారు. ఇప్పుడేమంటే ఆ మట్టలు అవన్నీ ఉంటే వేసుకున్నారంట చలిమంట అయితే. ఆ వీడియో కూడా పెట్టాడనమాట మా మరిది అయితే. ఇంకా ఈ తాటాకులు చూసే లోపల మా ఆయనతో చెప్తానే ఉంటాను, కొన్ని తాటాకులు అవి తెచ్చేసామంటే రోజు వేసుకుంటాం కదా చలిమంట అని. అంటే మా ఆయన ఉంటే ఎందుకు రోజు ఏం పర్లేదులే అని చెప్పి అంటాడు. ఉదయం ముగ్గేస్తూ ఉంటే ఒకటే మంచి ఒకటి ఎన్ని కుట్టేస్తున్నాయో, ఎప్పుడెప్పుడు వేసేద్దామా ముగ్గు, ఎప్పుడెప్పుడు వేసేద్దామా వెళ్తామా అని అనిపించేసింది అనమాట. ఈ తీరా చూడపోతే ఉదయం ముగ్గేసి పడుకున్నామా ఆ షాప్ దగ్గరికి కానీ ఇక్కడ కానీ, ఉదయం అదే 5 గంటల లోపల వేసేసాను. వచ్చి పడుకున్నాము అంతే, ఒక గంటకేమో పడిపోయింది వాన, ముగ్గంతా పోయేసింది. ఇంకా అయ్యో అనిపించేసింది. వేసినంతసేపు కూడా ఉండలేదన్నమాట ముగ్గు అయితే. ఇంకేం చేద్దాం, ఇంకా గమ్ముగా అయిపోయాను అంతే. ఇంకా మేము అందరము చలిమంట అయితే అదే భోగి మంట అయితే వేస్తూ ఉన్నాము. ఇంక షాప్ దగ్గర కూడా భోగి మంట వేసి ముగ్గులైతే పెట్టాను. ఈ వీడియో మొత్తం చూడండి, నచ్చుతుంది అనుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారే కానీ లైక్ చేయట్లే, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారు అనమాట. లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. చూసిన వాళ్ళే అదే యూట్యూబ్ చేస్తుంటారు కదా, బాగా ఫేమస్ అయిన వాళ్ళకే లైక్స్ చేస్తారు. కొంచెం వాళ్ళకి షేర్స్ అవన్నీ కూడా చేసి వాళ్ళకి సపోర్ట్ అయితే చేస్తుంటారు. మా లాంటి కొత్తగా పెట్టుకునే వాళ్ళకి కూడా సపోర్ట్ అయితే చెయ్యండి. మేము ఒక మెట్టు అనేది ఎక్కుతాం కదా, మాకు కొంచెం పేరు అనేది కూడా వస్తుంది అన్నమాట. కొంచెం సపోర్ట్ అయితే చెయ్యండి. మా చిన్న ఫ్యామిలీ, ముచ్చటైన ఫ్యామిలీ ఎలాగుందో కామెంట్ అయితే చేయండి. మేమైతే ఇంకా అంతకుముందు కూడా నేను మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు పండగకైతే వీడియోస్ చేసి పెట్టినాను. ఇవన్నీ పెట్టినాక కూడా పెడతాను. అక్కడ ఎలాగుంది, ఈడ ఎలాగుంది కామెంట్ అయితే చెయ్యండి. అక్కడ వీడియోలు కూడా ఉన్నాయన్నమాట పోయిన సంవత్సరమే. అక్కడ చాలా బాగుంటుంది మా ఇంటి దగ్గర అయితే. ఇంక ఇక్కడ బాడిగింట్లోకి వచ్చున్నాం కదా, ఇక్కడ ఏమంత సందడిగా ఏం లేదు. నా మనసు కూడా ఏం బాగలేదు. అక్కడైతే చాలా బాగుండేది అని అనిపించింది.
ఇంకా పిండి వంటలు కూడా ఏం చేయలేదన్నమాట నేనైతే. అంటే నాకు బాగలేదు కదా, గోబీ తిని అట్లాగా హాస్పిటల్ చుట్టూ తిరగనే సరిపోయిందన్నమాట, కడుపు నొప్పి అయిపోతూ అట్లాగా. ఇంక ఇంట్లోనే మా పాప చేసుకుంటా ఉండింది పనులు. ఇంక పిండి వంటలు కూడా ఏం చేయలేదన్నమాట నేనైతే. ఇంక ఇలాగైతే జరిగింది. పోయిన సంవత్సరం ఎలా జరుపుకున్నామో ఆ వీడియో కూడా పెడతాను చూడండి. అంటే ఈ వీడియోలు మొత్తం అయిపోయినాక పెడతాను. ఈ వీడియో అయిపోయినాక పెడతాను చూడండి ఆ వీడియో ఎలా ఉందో, మేము ఎలా జరుపుకుంటామో నెల్లూరు తరపున చూడండి. ఇక్కడైతే ప్రస్తుతానికి ఇలాగైతే జరుపుకున్నాం అన్నమాట. అంత హడావుడిగా, అంత సంతోషంగా, అంత ఇదిగా ఏం లేదన్నమాట మాకైతే. ఇంకా జరుపుకోవాలి అని ప్రస్తుతానికైతే అట్లా అయితే జరుపుకున్నాము. చూడండి వీడియో మొత్తం అయితే. మా నాన్న అయితే చిన్నప్పుడు తాటి పుండు ఉంటుంది కదా, అవి అయితే తాటి చెట్లు ఎక్కువ ఉండేదన్నమాట. కాయలలోకి వెళ్ళేసి తాటికాయలు అయితే, పుండు తాటికాయలు రాలి పడిపోయి ఉంటాయి కదా, అవి అయితే తెచ్చి ఒక దగ్గర వేసి తేగల పాత్ర అయితే వేసేదన్నమాట. ఆ తేగలు అన్నీ పరిచి వేస్తారన్నమాట. కొంచెం మట్టి తీసేసి మనకి ఇన్ని ఉండే అంతవరకు పాదులని తీసేసేదన్నమాట. మట్టి లోపలికి పెట్టి వేసేసేది, దానిపైన కొంచెం మట్టి జల్లేసేది అనమాట. అవన్నీ చేసేది తేగలో మనకి. అదే సంక్రాంతికి వచ్చేప్పటికి, భోగికి అప్పుడైతే దవ్వేసి తీసేదన్నమాట మా నాన్న అయితే. అవన్నీ కూడా నాకు గుర్తొస్తూ ఉంటాయి. మా అల్లుడు వాళ్ళ తాతల్లా వేసి ఇట్లా నాటుతాడంట. నాటి అదే పాదేసి తీస్తారనమాట తేగల పాత్ర. కొన్ని అయితే తెచ్చి ఇస్తాడు మాకైతే. ఈసారి వేసారో లేదో నాకైతే తెలీదు, కానీ కొన్ని తేగలు అయితే తెచ్చిచ్చారు. పోయినసారి అయితే చాలా తేగలు అయితే ఉన్నాయి. అదే బొడ్లు కాడంటారనమాట తేగని. అదే ఏరు ఉంటుంది కదా, అది బొడ్డు అని అంటారు. అవన్నీ కూడా కుళ్ళిపోయినాయి అనమాట. చాలా తెచ్చే లోపల కొన్ని అయితే కాల్చాము, తిన్నామన్నమాట. కొరవన్నీ పారేసాము. ఈసారి వేసారో లేదో నాకైతే తెలియదు, కానీ కొన్ని అయితే తెచ్చిచ్చారు. అవి వరకేను. అందులో నాకు తేగలు అంటే చాలా ఇష్టము. మా నాన్నకు కూడా ఇష్టం అన్నమాట. ఉడకబెట్టేసి అట్లా చేసేది. చాలా తెచ్చేదన్నమాట. తాటి ముంజులు కానీ మా నాన్న మాకు తోటలు తీసుకుంటాం కదా, మాడి తోటలో వాళ్ళని కూడా అడిగి తాటి ముంజులు అవన్నీ కూడా కోసుక తినేది. మీకు ఒక వీడియో కూడా పెట్టున్నాను. మా మరిది, మా చెల్లోళ్ళందరూ కూడా వెళ్ళి ఇసుక దెబ్బలో పోయి తిన్నాయి కూడా వీడియో పెట్టినాను ఫస్ట్లో అయితే. అట్లాగా పోయి తెచ్చుకొని తినేదన్నమాట. మా నాన్న ఎప్పుడు తెస్తాడా అనేది ఒక దగ్గర పోసి పెట్టేదన్నమాట కైల్లో అయితే. ఇంకా నా అక్కడికి వెళ్ళి పోయి తెచ్చుకునేదన్నమాట మేమైతే. రండి అదే తాటికాయలు తెస్తురు అని అంటే తాటి ముంజులప్పుడు తర్వాత పోయి తెచ్చి కోసి ఇచ్చేది. అందరం తినేసేది. అందరు తిన్నాక మా నాన్న తినేదన్నమాట. మా అమ్మ ఎక్కువ తిందు, 1-2 ఇంక నేను తిన్నానని చెప్పి అనేసేది. మేమైతే ఇష్టంగా అయితే తినేసేది. మా నాన్న అలాగ తెచ్చిపెట్టేదన్నమాట. తాటి ముంజులు, తాటి పండు, ఆ తేగలో అదే తాటి పండుతో అదే రాళ్ళు పడిపోయి ఉంటాయి, అవి తెచ్చి నాటి చేసేదన్నమాట. అవి తేగలు, తాటి గురుగుంజు అంటారు కదా, అవి చీలగొట్టి ఇచ్చేది. తర్వాత మేము పెద్ద అయినాక మేము చీలగొట్టుకొని తినేదన్నమాట. తాటాకులు కూడా పెద్ద మోపులు తెచ్చేసేది. పైన కరెంటు వైర్లు అంత హైట్ అయితే వచ్చేసేదన్నమాట మంట, అంత పైకి వేసేది. మేమైతే చెరుకు వేసేదన్నమాట మా చిన్నప్పుడు. ఆ చెరుకు కూడా తెచ్చి చెరుకాకు, అదే సమయానికి చెరుకులు కొట్టేది. చెరుకు తోట ఉండేదన్నమాట పక్కనే. ఇప్పుడైతే వరి వేస్తున్నారు. ఆ తోటని కొట్టినప్పుడు చెరుకు కూడా మోసుకొని పోయేదన్నమాట. బండి ఎద్దులు, ట్రాక్టర్లు ఎక్కువ ఉండేది లేదు. బయట ఉండేది. ఈ కైలల్లో నుంచి తీసుకుపోవాలంటే మాత్రం బండి ఎద్దులు ఉండేదన్నమాట. చెరుకు కొట్టుకొని తీసుకుపోయేది. ఎండిపోయి ఉంటారులా, అది తెచ్చి మోపులు గట్టి పెట్టుకొని భోగేసుకునేది అన్నమాట. అట్లా చేసుకునేది మా చిన్నప్పుడైతే. చాలా బాగుండేది. ఇప్పుడు చెరుకు ఎవరు వేయట్లేదు. అంతకుముందు అయితే చాలా చెరుకులు ఆడబట్టు మోపులు జారిపోయి కూడా బండ్ల మీద నుంచి ఉండేది. మేమైతే లాగి మమ్మల్ని తరుముకునేది చెరుకుల కోసం అని పోతే. అలా చేసేదన్నమాట. చిన్నప్పుడు ఆటలు, మా పనులు ఇవన్నీ వేరు. ఈ గాలిపటాలు కూడా ఎగరేసుకునేది, బొంగరాళ్ళు ఆటలు ఆడేది, గోళీలు ఆటలాడేది. మా నాన్న వస్తున్నాడంటే భయపడిపోయి మేము ఏం ఆటలాడకుండా గమ్ముగా ఉండేది. మా నాన్న కరెంటు పని చేస్తాడు, నెల్లూరుకి వెళ్ళేదన్నమాట. మా నాన్న వచ్చే టైంకి ఇంట్లో గమ్ముగా ఉండేదన్నమాట. మా నాన్నకి మేము వస్తానే పని నుంచి అందరం కనపడాలి.
తర్వాత మేము ఈ ఆటలన్నీ ముగించేసి మా నాన్న వస్తున్నాడంటే అంత దూరం చూసామంటే వచ్చి గమ్ముగా కూర్చునేసేది అనమాట. అంత భయం మా నాన్న అంటేనే మాకు. అట్లా ఉండేది. ఎందుకో నాకు ఈరోజు మా అమ్మోళ్ళ గురించి చెప్పాలనిపించి ఈ వీడియో అయితే చెప్తా ఉన్నాను. మేము చిన్నప్పుడు ఎలా ఆడుకున్నామో నచ్చినాయో లేదో కామెంట్ అయితే చేయండి. నేను బొంగరాలు ఆట ఆడేది కూడా పెట్టున్నాను. మా నాన్న అయితే తరిమి కొట్టేది, మగోడు ఆటలు ఆడతావు అనేసి. నాకైతే ఆ బొంగరం ఆట ఆడుతున్నా కానీ అట్లాగే నవ్వు వచ్చేసింది అనమాట. ఆ వీడియో కూడా షార్ట్ వీడియోలో పెట్టున్నాను, బొంగరాలు ఆట ఆడేది. అట్లాగా గోళీలు ఆటలాడేది. అట్లాగా చిన్నప్పుడు ఆ యొక్క పిచ్చి ఆటలు. ఇప్పుడు అన్ని సమస్యలతో అంతా మనసు బాగాలేక అట్లాగైతే ఉంటుందన్నమాట. అంత బాగుండేది చిన్నప్పుడైతే. మా అబ్బాయి కూడా గోళీల ఆటలు అవన్నీ ఆడతాడు. మా నాన్న అదే చేపలు పట్టడానికి పోయేదన్నమాట, గాలం పాట అని అనేది. ఆ చేపలు ఎప్పుడెప్పుడు తెస్తాడా వాటితో ఆడుకుంటామా అని ఉండేది. అప్పుడు వరి వేసి ఉండేది. ఆ వరి లోపల మట్ట గుడిసెలు అంటారు కదా, ఈ కొరమైన పిల్లలు అవన్నీ కూడా పట్టుకొని వచ్చేదన్నమాట మా నాన్న అయితే. అవన్నీ అవి తోమి చేసి కూరకైతే చేసుకునేది. మేము ఎక్కువ ఆడుకునేదన్నమాట. నీళ్ళలో వేసి నీ శ్వాసను రప్పించేసేది. మా అమ్మ తన్నేదన్నమాట. నాకు చేపలు పట్టడం కూడా ఇష్టము. మొన్న ఇక్కడ షాప్ దగ్గర చేపలు అమ్ముతుంటారనమాట. ఆడన్న మా ఆయనతో, నేను చేపలు అమ్ముకుంటాను అంటే, నీకు ఏం పని లేదు, చేపలు అమ్ముతానంటావు, గేలం పట్టుతా అదే చేపలు పట్టాలంటావు, ఇవన్నీ అంటా ఉంటావు అని అనేసి నన్ను నవ్వుతా నా సాయి చూస్తున్నాడు. ఎంతో అవన్నీ కూడా అదొక చిన్నప్పుడు సంతోషమే వేరు. చేపలు కూడా పట్టేదన్నమాట. అంతకుముందు కాలువ, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కాలువ బాగుండేది, బ్రాంచి కాలువలాగా నీళ్లు పారేదన్నమాట. మా అమ్మ చీర తీసుకొని చేపలు పట్టేది. అలా చేసేదన్నమాట చిన్నప్పుడైతే. మా నాన్న వస్తున్నాడంటే భయం, వెళ్ళిపోయేది, ఇంట్లోకి వెళ్ళిపోయేది, పారిపోయేది. ఏడ కొట్టేస్తాడు మా నాన్న, కొట్టేసేది వైర్లతో. మా నాన్న కరెంటు పని ఉంటుంది కదా, వైర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కొట్టేదన్నమాట. అందుకని మా నాన్న అంటే చాలా భయపడిపోయేది మేమైతే. మా నాన్నకి మా అబ్బాయి పుట్టాలి అనేసి మమ్మల్ని అందరిని అయితే ఆడపిల్లలుగా పుట్టామన్నమాట. మేము ఈ ఆటలన్నీ ఆడుతుంటే మగ బిడ్డ అయిపోయి ఉంటే బాగుండే, నాకు ఇవన్నీ మగపిల్లకాయలు ఆటలు ఆడుతుంటారు వీళ్ళు అని అనేసి తరుముకునేదన్నమాట. అట్లా ఉండేది. అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. మా నాన్న నన్ను పెద్దోడా అంటాడు ఇప్పటికి కూడా. ఇప్పుడు ఈ వీడియో చూసాడనుకో, ఇట్లా చేసేది నువ్వా చిన్నప్పుడా అని అంటాడు. ఇవన్నీ నవ్వుకుంటారనమాట. ఇవన్నీ వీడియో చూసారంటే మా నాన్న. ఏంటో అప్పటి రోజులు వేరు. సరే, ఈ వీడియో చూడండి. ఇంట్లో మేము ఎలా భోగేసుకున్నాము. ఇప్పుడైతే షాప్ దగ్గరికి అయితే వచ్చాము తాటాకు తీసుకొని. ఈ షాప్ దగ్గర వచ్చి అయితే అదే భోగి అయితే వేసి అదంతా శుభ్రంగా కడిగేసి ముగ్గులు అయితే వేస్తాను. చూడండి, ఒక 3 సంవత్సరాల కిందటేమో మా ఆయన టైర్ ట్యూబ్లు అయితే బయట పెట్టేసాడు అనమాట. ఇంకా అక్కడ మన వీరభద్ర స్వామి గుడి దగ్గర తెచ్చి ఆ ట్యూబ్లన్నీ వేసేసారనమాట. వేసేసే లోపల ఆ రోజు నైటు అంటే భోగి రేపు అనగా ఈరోజు సాయంకాలము బట్టలు అయితే ఉతికేసి మిద్ది పైన అయితే ఆరేసినాము. ప్రతి ఒక్కరు సాయంత్రం ఉతికేసేసుకుంటారు కదా, అట్లాగైతే ఉతికేసుకున్నారనమాట సాయంత్రము. అప్పుడు వాషింగ్ మిషన్ లేదు, చేత్తోనే ఉతుక్కోవాలి. తర్వాత ఆరేసిండే లోపల అందరూ ఇల్లంతా బూడిదే, అదే బూడిద ఉంటుంది కదా, అదంతా ఎక్కడ బట్టు అదే అయిపోయింది. తర్వాత తీసి మళ్ళీ ఉతుక్కున్నాము. ఇల్లులు మొత్తం గలీజ్ అయిపోయినాయి అనమాట. వేసిన వాళ్ళందరిని తిట్టారు, ఎవరు ఇంత ట్యూబ్లు తెచ్చేసింది అనేసి. మా ఆయన వచ్చి షాప్ కాడ వచ్చి చూసుకున్నాడు, ఈ ట్యూబ్లన్నీ వేసేసారు అని అనేసి అనుకొని తర్వాత అరిచారన్నమాట మా ఆయన పోయి. తర్వాత ఇంకా ఎవరు పట్టించుకోలేదు. ఇంకా నా వేస్తే ఆ రోజు తిట్లు కూడా తగలవు కదా, అందుకని ఎవరు పట్టించుకోలేదన్నమాట. ఇంక ఈసారి ఏమంటే ట్యూబ్లు కొన్ని తెచ్చి లోపల వేసుకున్నారు. ఏంటంటే ఇక్కడ పని చేస్తారు అని తెలియదు కదా, ఆ ట్యూబ్లు కానీ లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా పోతుండే వాళ్ళు అయినా కానీ, అందుకని కొన్ని ట్యూబ్లు తెచ్చి వేసుకోండి లోపల. తర్వాత అక్కడ వాళ్ళే మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు వచ్చి పిల్లలు కొన్ని ట్యూబ్లు అయితే ఇవ్వన్నా అంటే ఒక 10 ట్యూబ్లు ఏమో ఇచ్చినట్టున్నాడు. తర్వాత మేము ఒక 2 ట్యూబ్లు అయితే అదే భోగి మంటలోని వేసేసాము. చాలా పోయినసారి కూడా అట్లానే కాల్ చేశారంట. అందుకోసం అంటే పోయినసారి 3 సంవత్సరాల కిందట అట్లాగ అయి ఉంటుంది.
నిన్న సాయంత్రం మా చార్వి అయితే 7 గంటలకే లేసేసింది. లేచి 11 అట్లా అయిందన్నమాట. నిద్రే బాలేదు, నవ్వుతూ ఉంది, ఆడిస్తుంటే అట్లా ఆటలాడుతూ ఉండింది. ఇంకా నిద్ర వచ్చేసి అల్లాడిచ్చేసింది. మేమేమన్నా కడుపు నొప్పేమో అనేసి ఎలాగ చూసినా కానీ అందులో వీళ్ళు నెల్లూరుకు పోయారనమాట. మా అల్లుడు మా పాప చార్విని తీసుకొని పోయేసరికి డైపర్ ఏమో వేసింది. వేసేసరికి ముడ్డి పాసిందేమో అనుకునేసి కూడా చూసాము. ఆయన టీప్ తెచ్చి ఉన్నాము, అది పూసాము. అయినా ఏడుస్తూనే ఉండింది. కడుపు నొప్పేమో అనేసి మందు కూడా పోసాము, అయినా ఏడుస్తునింది. తర్వాత ఇంకా నా స్నూపీ జున్ను పోయి ఉండే లోపల పక్కన ఈ స్నూపీ జున్ను కూడా దిగులు పడిపోయారు. చార్వి అంత పెద్దగా ఏడుస్తుండేసరికి స్నూపీ జున్ను పాప సాయి చూస్తూ ఉండేది. తర్వాత ఉండే లోపల వాళ్ళకి సాయి చూసి అదే ఏడుపు ఆపేసి పొచ్చినేసింది అనమాట. ఇంకా నా ఉదయం లేచి మా పాప చెప్తా ఉంది, జున్నుని చూసి గమ్ముగా అయిపోయింది. మా జున్ను స్నూఫీని చూసి పక్కన పడుకున్నారు వాళ్ళు వచ్చి అనేసి అనింది. ఇంకా నా వాళ్ళకి చార్వి ఏడ్చినా కానీ బాధ అనమాట. జున్ను అయితే ఎవరైనా వచ్చి ఎత్తుకుంటున్నా కానీ వాళ్ళు వెనకాలే వెళ్తుంది, చూస్తూ ఉంటుంది. జున్నోడైతే అలాగే వాళ్ళకి ఇష్టం అనమాట. చార్వికి కూడా జున్ను స్నూఫీ అంటే ఇష్టము. వాళ్ళ అమ్మలాగే అవి అంటే ఇష్టం అన్నమాట. వాళ్ళ అమ్మ అడిగితే స్నూఫీని తెచ్చి ఇచ్చాము. స్నూఫీకి పుట్టింది జున్ను అన్నమాట. ఇంకా జున్నుని అందరు అడుగుతున్నా కానీ ఇవ్వలేదన్నమాట. వాడు ఒక్కడే పుట్టాడు ఫస్ట్ టైము. ఇంకా అందరు చాలామంది కూడా అడిగారు జున్నుని ఇవ్వమని. నేను ఇవ్వను అని చెప్పని మా ఆయన అయితే అట్లానే ఉంచేసుకున్నాడు అన్నమాట జున్నోడిని. వాడంటే అందరికి ముద్దు అన్నమాట. ఇప్పుడు చార్వికి కూడా చాలా ఇష్టమైపోయింది జున్నోడంటే. ఇంకా నైటు అదే భోగి చూపిద్దామని లేపుతామన్నా కానీ భయం వేసింది అనమాట. చాలా గుక్క పెట్టి ఏడ్చేస్తుంది అని అనేసి లేపి చూపిద్దామన్నా కానీ. అందుకని ఇంక లేపలేదు. మా ఆయనే ఉంటే చార్వి ఏది తీసుకురావచ్చు కదా అని అన్నాడు. తర్వాత నేను అన్నాను, నేనే ఒక నిప్పురవ్వని నాకెందుకు భోగి అని చెప్పి అనింది పో అని చెప్పి అన్నాను. ఇంక మా ఆయన నవ్వుతా ఉన్నాడనమాట. ఇంక పాప మేమందరం నవ్వుకున్నాము. అసలు లేచిందంటే మాత్రం రచ్చ చేసేస్తుంది. పచ్చి నిద్రలో లేచిన మా ఆయన గొంతు, కిరణ్ గొంతు, వాళ్ళ నాన్న గొంతు తినిందంటే ఇట్టే లేసేస్తుంది. తర్వాత ఇంకా మా అమ్మాయి ఎత్తుకుంటుంది. ఇంక మీ ముగ్గురు ఎందుకు వచ్చి పెద్దగా మాట్లాడతారు, మీ గొంతులు ఇన్ని లేసేస్తుంది అనేసి అరుస్తుంది అన్నమాట. అయినా వీళ్ళు ఇనుకోరు. షాప్ కాడ ఎక్కువ శబ్దం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ పెద్దగా మాట్లాడేసి ఇంట్లో వచ్చి కూడా పెద్దగా మాట్లాడతారనమాట. పెద్ద గొంతు వచ్చేస్తుంది. అప్పుడు ఈ చార్వి లేసేస్తుంది అనమాట. ఇవే గొడవలు ఇంట్లో అయిపోతాయి. లేసేసింది ఇంకా నిద్రపోదు అని అనేసి ఇంక నిద్రపోతా ఉంది. తొందరగా వీడు అక్కడ ఫోన్ అక్కడ సెట్ చేసేసి వెళ్ళిపోయింది అనమాట. చార్వి నేను వెళ్ళిపోతున్నానమ్మా పాప లేస్తుంది అనేసి వీడు ఫోన్ ఆడబెట్టేసి వెళ్ళిపోయింది. ఇంక ఇక్కడైతే తేగలు కాలిపోయినాయి అన్నమాట. తెచ్చి ఆడబెట్టేసి అక్కడ చిమ్మేసి నీళ్ళు జల్లి ముగ్గేసాను. ఈ లోపల మా ఆయన కాఫీ అయితే పెట్టుకొని వచ్చాడు. ఇంకా కాఫీ అయితే తాగుతూ ఉన్నాము. ఇంకా వేసింది అంతసేపు కూడా పట్టలేదు, వర్షం అయితే వచ్చేసింది. ఇంకేసిన ముగ్గు అంతా కొంచెం అయితే పోయేసింది, అంత బాగలేదన్నమాట. ఇక్కడ జున్ను స్నూపీ అయితే వచ్చే ఉన్నారు. ఇంకా మేము ఇంట్లోకి వెళ్ళిపోతే వచ్చేస్తారనమాట. ఇక్కడ ముగ్గుతో వేసాను. రంగు ముగ్గులు ఉంటాయి కదా వాటితో వేసాను. షాప్ దగ్గర ఉంటే రంగు ముగ్గురాళ్ళు ఉంటాయి కదా వాటితో వేసాను. అక్కడ అదే ముగ్గు, ఇక్కడ కూడా అదే ముగ్గు వేసాను అనమాట. ఇంకా భోగి పండుగ అంటేనే భోగి కుండలు ఉండాలి కాబట్టి 2 దగ్గరలు అదే ముగ్గు వేసాను. ఎలా వేసానో కామెంట్ అయితే చేయండి. సరిగ్గా రాలేదు. భోగికి వేయాలి ముగ్గు అయితే. షాప్ దగ్గర కూడా వేసేస్తున్నాను ముగ్గు అయితే. ఆడికి వెళ్దాము, అక్కడ ఎలా వేసానో చూపిస్తాను.
బయట అయితే ఇలా వేసాను అనమాట షాప్ దగ్గర. భోగి అయితే ఇలా వేసాము, భోగి ముగ్గులు కూడా వేసేసాను, భోగి కుండలు. నా వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.